ప్రసాద్ గారి ఫైళ్లను తిర్లేష్ మార్లేష్ చూస్తున్నట్టుండ్రు కొత్త సర్కారోళ్ళు. అందుకే ఎక్కడెక్కడియో బయటేసి బీఆర్ఎస్ ను బజార్లో గుంజుతుండ్రు. మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ మీద అసోంటి ఆరోపణలే వచ్చినాయంట. కరెంట్ డిపార్ట్మెంట్ లా వినోద్ కుమార్ సారోళ్ళ అన్నబిడ్డకు పుక్కట్ల సర్కార్ నౌకరు ఇప్పించిండ్రని ప్రచారం జరిగింది. నిన్నంతా ఇదే లొల్లి. ఇంత రచ్చ జరిగినా బయటికి రాకుంటే బాగుండదనుకుండో ఏమో గాని ఐతారం పొద్దుగాలనే ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిండు వినోద్ సారు. ఒక్కరిని అధికారిని అడగండి, వినోద్ కుమార్ తప్పు విషయం పైన రికమెండ్ చేసిండని ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది, కరీంనగర్ జిల్లా కలెక్టర్లు చాలా మంది వచ్చిపోయినారు. అధికార యంత్రాంగం, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అని అంటాను. కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తా. అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది. అసలు నాకు అన్ననే లేడురా అయ్యా అని మొత్తుకుంటే ఇంకా ఆయనకు బిడ్డుంది, ఆమెకు నేను కోలు విప్పించిన అనేవేవో కథలు చెప్తుండ్రు. అసలు ఎట్లా బుద్ధి అవుతుంది ఇసొంటి పనికి మాలిన మాటలు అని గట్టిగానే క్వశ్చన్ వేసిండు. అసలు ఆ స్వప్న అనే అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. అయినా ఇంటి పేరు ఒకటే ఉన్నంత మాత్రాన నాకు సుట్టమైపోతుందా? గమ్మతుండ్రువయ్యా మీరు అని ఈ వార్తను ప్రచారం చేసిన వాళ్ళను గట్టిగానే ఆర్చుకుండు. ఎంపీగా పనిచేసిన, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా పనిచేసిన, కానీ ఏ ఒక్క ఆఫీసర్ ని గాని సిబ్బందిని గాని ఫలానా పని చెయ్యాలి, ఫలానా వాళ్ళు నా మనుషులు, వాళ్ళు వస్తే పని చెయ్యాలి అని చెప్పినట్లు నిరూపించాలి దమ్ముంటే అని సవాల్ చేసిండు. ఆర్థిక నేరగాడు నీరజ్ మోడీ, పీఎం నరేంద్ర మోడీ ఇంటి పేరు ఒకటే కదా, మళ్ళీ వాళ్ళిద్దరు చుట్టాలైతారా? నా మీద ఆరోపణలు చేస్తున్న బీజేపీ వాళ్ళు కూడా ఇది గుర్తుంచుకోవాలి అని అన్నాడు. ఫైనల్ గా నేను ఎవరికైనా కొలువీమని రికమెండేషన్ చేసినట్టు నిరూపించే దమ్మున్నోళ్ళు ముంగట్కి రాన్రి అని సవాల్ చేసి తువాలతోటి చెమటలు దూడ్చుకుంటూ వినోద్ సారు.